audio jungle. మూడు 300 ఎకరాల్లో శాఖమూరులో సెంట్రల్ పార్కు అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడే చెప్పారు 13 పీపీపీ కింద డిఫరెంట్ టూరిజం ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇంకో పక్కన దేశ పాలనా నగరం పరిపాలనా నగరం 1375 ఎకరాలు వస్తుంది. ఎవ్రీ బిల్డింగ్ ఈజ్ ఐకానిక్ బిల్డింగ్. ఈరోజు అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ ఢిల్లీలో ఎక్కడ కానీ ఇండియాలో ఉండే బిల్డింగ్లకు అన్నింటికంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఐకానిక్ బిల్డింగ్ మన అసెంబ్లీ బిల్డింగ్ వస్తుంది. 100 ఏకర్స్ వాటర్లో సెంటర్లో. ప్రజలు ఎవరు వచ్చినా నేరుగా టవర్ పైకి వెళ్ళి అక్కడి నుంచి సిటీ అంతా చూసే విధానాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదే మరిగా వాటర్లో ఎంటర్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మీరు చూస్తే ఆ బిల్డింగ్ చూస్తే దానికి రాజమౌళి కానీ చాలామంది మీరందరూ కూడా ఆలోచనలు ఇచ్చారు, చాలామంది ఆలోచనలు ఇచ్చారు, ప్రజలకు పెట్టాం, వాళ్ళ ఆలోచనలు ఇచ్చారు. ఫైనల్గా ఒక ఐకానిక్ బిల్డింగ్కి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క హైకోర్టు కానీ సెక్రటరియట్ కూడా మామూలు ట్రెడిషనల్ బిల్డింగ్స్. నాకు చాలా అనుభవాల దేశ హైదరాబాద్ సచివాలయం ఒరిజినల్గా నేను హైదరాబాద్లో బిగినింగ్లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు దేశ ఏ రూములు కూడా చూసినా ఫైల్స్ అంతా కూడా చెత్త లేకుంటే దుమ్ము, గోళ్ళన్నీ ఈ బాగా పాన్ వేసుకొని ఊంచేయడం, ఎక్కడ చూసినా భయంకరంగా ఉండేటి. అలాంటిదంతా క్లీన్ చేయించాం ఆ దేశ. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. రేపు రాబోయే రోజుల్లో మనం కట్టే 5 టవర్స్ ప్రైవేట్ రంగానికి తీసిపోకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి క్వాలిటీ సర్వీసెస్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇవి కూడా కడుతున్నాం దేశ. అలాంటి మంచి బిల్డింగ్లు వస్తాయి. ఇంకో పక్క రాజ్భవన్ కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం వస్తాయి. ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులు లేకుంటే కొండే న్యాయవాదులు న్యాయమూర్తులు అందరి ఇండ్లు కూడా ఉద్యోగస్తులు అందరి కూడా బిల్డింగ్లన్నీ కూడా రెడీ అవుతాయి. ఇంకో పక్కన దేశ కృష్ణా నది మీద రివర్ ఫ్రంట్లో సెంట్రల్ విస్టా కానీ క్యాపిటల్ స్క్వేర్ కానీ ఇలాంటివి కూడా చాలా వరకు తీసుకొస్తున్నాం. అసెంబ్లీ కూడా 8 లక్షల స్క్వేర్ అడుగులు నిర్మాణం, 300 మంది ఎమ్మెల్యేలు 100 మంది ఎమ్మెల్సీలు, ఒక 250 మీటర్ల ఎత్తు, కామన్ హాలు, ఇవన్నీ కూడా ఒక అందంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నాం. హైకోర్టు అయితే ఒక చరిత్ర బౌద్ధ స్తూపాకృతిలో హైకోర్టు డిజైన్ తయారు చేశాం. ఒక్క సచివాలయం ప్రభుత్వ శాఖలే 67 లక్షల స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇంకో పక్కన దిశ ఇవన్నీ కూడా సిటీ సివిల్ కోర్టు కూడా దిశ ముందు చేసి దీన్ని హైకోర్టు కూడా ఆఫర్ చేసాం. ఇక్కడ కూడా రాజకీయం ఆ దిశ. ఎంత బాధేస్తుందంటే హైదరాబాద్లో మనం అన్ని విధాల ఇంకా హైదరాబాద్ వదులుకొని ఇక్కడికి వచ్చి మనం సెటిల్ అయ్యాం. 3.5 సంవత్సరాల నుంచి ఇక్కడనే పరిపాలన చేస్తున్నాము. ఒక హైకోర్టు బిల్డింగ్ మాత్రం ఇంకా అక్కడ ఉన్నారు. ఇటీవల కాలం అడిగితే నేను లెటర్ కూడా రాశాను. హైకోర్టు కూడా మేము డిసెంబర్కి అంతా సిటీ సివిల్ కోర్టు కడతాం, అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చేస్తాం, మీరు అప్పటికి రెడీ చేసుకోండి, మీరు డివైడ్ చేయండి, నాకేం అబ్జెక్షన్ లేదు. మీరు 10 సంవత్సరాలు పెట్టారు, 10 సంవత్సరాలు అవసరం లేదని చాలా స్పష్టంగా లెటర్ రాసాం. అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష ఎంత కుట్ర కుతంత్రాల దేశ. మన పార్లమెంట్లో ఏమంటాడు పిఎం, నాకు మెచ్యూరిటీ లేదు, కేసీఆర్కి మెచ్యూరిటీ ఉంది అంటే ఏంటండి నేను అడుగుతున్నా. నేనేమడిగానండి, ఎందుకు పొత్తు పెట్టుకున్నానండి ఈ పార్టీతో? నేను పొత్తు పెట్టుకున్నది దగాబడ్డ ఆంధ్ర రాష్ట్రానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో, 10 ఏళ్ళు దూరంగా ఉండే బీజేపీతో కాదు, పొత్తు పెట్టుకుంటే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నాం. మీరేం చెప్పారండి? అన్నీ చెప్పారు. చెప్పి ఏం చేశారు? ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదు. 3.5 సంవత్సరాల తర్వాత నేను అడిగాను. అడిగితే తప్పండి, కనీసం ఇది పరిష్కారం చేస్తామని చెప్పారా మీరు? చెప్పకుండా అడిగితే అప్పటికే మీరు చేసిన ద్రోహం కూడా మీరు ఒకసారి చూస్తే, తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా, పొత్తు ధర్మాన్ని కూడా పాటించకుండా తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదని మీ పార్టీ అనౌన్స్ చేస్తారని అడుగుతాను నేను.
అంటే ఈరోజు రాజకీయాలు ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నా అంటే దిశ, రాజకీయాలు అభివృద్ధి రెండు ఒకటే. ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, అమరావతి అభివృద్ధి కావాలన్నా రాజకీయ కుట్రలు కూడా బలైపోతా ఉంది. మనం ఖర్చు పెట్టే డబ్బులు కానీ వీళ్ళు ఇచ్చుంటే, వాళ్ళకు వచ్చే ఆదాయం కానీ మనకి ఇచ్చుంటే, వాళ్ళు కూడా పార్ట్నర్స్ అయి ఉంటే సుజావుగా అమరావతి జరిగేది. అప్పుడే నాకు అర్థమైంది, ఏదో మీరు కుట్ర పన్నారు, కావాలని చేశారని అర్థమైంది. కానీ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాను. ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చాడు అధ్యక్ష. వచ్చినప్పుడు నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకంటే ఒక అదృష్టం, ఆయన ఆల్ ఇండియా పార్టీ, మంది ఒక రీజనల్ పార్టీ. నేను ఆ రోజు గౌరవించి చేస్తే కనీసం ఒక డబ్బులు ఇవ్వాలి అనే విధంగా కూడా ముందుకు రాలేదు. ఒకటి రెండు పేపర్లో కూడా వచ్చాయి, కేసీఆర్ అనుకున్నాడని ఒక 500 కోట్లు రాజధానికి అనౌన్స్ చేయాలనుకొని ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళా ప్రధానమంత్రి ఏమనుకుంటాడో నేను ఇక్కడికి వెళ్ళానని చెప్పాడు. ఎక్కడో లీక్ చేశాడు, పేపర్లో వచ్చాయి, చూశాను నేను. ఏం చేశారంటే మీరు? ప్రధానమంత్రిగా ఉండే వ్యక్తి ఇద్దరు ముఖ్యమంత్రుల పైన, నేను తెలంగాణ పైన విరోధం ఉండకూడదనే ఉద్దేశం చాలా ప్రయత్నం చేశాను అధ్యక్ష. ఎందుకంటే విరోధాలు పెట్టుకుంటే నష్టం జరుగుతుంది, లాభం లేదు, కష్టపడదాం, ముందుకు పోదాం. అందుకే నవనిర్మాణ దీక్ష పెట్టా. అందుకే మీరు ఒకసారి చూస్తే మహాసంకల్పం పెట్టా. కసిగా పనిచేద్దాం, కష్టపడి పనిచేద్దాం, మళ్ళీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ముందుకు పోదాం అనే ఉద్దేశంతో నేను ముందుకు పోతూ కన్ఫ్రంటేషన్ వద్దు అని నేను ముందుకు పోయాను. కానీ రెండు రాష్ట్రాల మధ్య తగువ పెట్టాలని ప్రధానమంత్రి కేంద్ర ప్రయత్నం చేస్తే ఎంత సబబుగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఎవరైనా మాట్లాడతారా దేశ ఆ మాట? నాకు మెచ్యూరిటీ లేదని అంటే మిమ్మల్ని అడిగితే నాకు మెచ్యూరిటీ లేదండి. ఈ రాష్ట్రం దగా కాబడ్డది, నష్టపోయింది, ఇబ్బందుల్లో ఉన్నాం, మాకు సహాయం చేయండి అని గట్టిగా అడిగితే మీరు పెడచెవిన పెట్టి కడాన నేను గట్టిగా మాట్లాడితే మీరు వినకుండా పోతే ఇంకా లాభాలు అనుకుని బయట వస్తే అక్కడి నుంచి కక్ష సాధింపండి. ఈ రాష్ట్రం మీద 4 ఏళ్ళు ఓపిక పట్టాం, అన్ని విధాల ప్రయత్నం చేశాం. కడాన దేశ నిన్న మీరు చూస్తే ఇది కూడా ఈ కోర్టు విషయంలో కూడా రాజకీయం చేస్తారా? ఏం పెట్టారా దేశ? డిసెంబర్లో మనం వచ్చేస్తాం, రెడీ అవుతుంది బిల్డింగు, మీరు అన్ని రెడీ చేసుకోండి, బైఫర్కేషన్ చేయమంటే సుప్రీంకోర్టు అఫిడేవిట్ వేసి ఏమంటారు మీరు? తెలంగాణలోని ఈ కోర్టు పెడతాం, అదే హైకోర్టులో పెడతాం, కావాలంటే ఇంకోటి చేస్తాం. ఎందుకు చట్టంలో ఉంది కానీ ఏ రాష్ట్రం హైకోర్టు ఆ రాష్ట్రంలో పెట్టాలని ఉంది కానీ ఎందుకు ఇప్పుడే చేయకూడదని మీరు అఫిడవిట్ వేస్తారండి? అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు సృష్టించి తెలుగు జాతి మీద చిచ్చు పెట్టాలనే ఆలోచన కదా మీకు? ఇది న్యాయమా? ఇది అంటే నేను కలిసిపోవాలనుకుంటే మీరు కావాలని ఇష్టానుసారంగా చేసి ఇవన్నీ చేసే పరిస్థితి వస్తారా? ఇంత దుర్మార్గమైన చర్య అని అడుగుతున్నాను దిశ. అందుకనే దిశ ఇది ఒక యాంగిల్. అయినా కూడా నేను భయపడడం లేదు, బాధపడడం లేదు. కానీ ధర్మాన్ని చేయాల్సిన అవసరం ఉంది, రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను బైఫర్కేషన్ వచ్చేప్పుడు మిగిలిన విషయాలను చెప్తాను. ఇప్పుడు నేను డీవియేట్గా దలుచుకున్న దిశ. ఈరోజు మొత్తం చూస్తే దిశ ఇక్కడ 29 గ్రామాల్లో భూమి లేని నిరుపేదల కోసం ఇండ్లు ఇస్తాన్నాం. 5024 ప్లాట్లు రెడీ అవుతున్నాయి, అవి కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. ఇంకో పక్కన దిశ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కింద ఎక్కడికి పోవాలన్నా ½ an hourలో పోయేట్టుగా, పొల్యూషన్ లేకుండా ఆల్ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టి, అదే సమయంలో మాస్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా పెంచి ఈ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా సిస్టమేటిక్గా చేసే విధంగా కార్యక్రమం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.